దేవుడున్నాడు, సృష్టించాడు, కానీ సృష్టించేసి వదిలేశాడు. దాన్ని ఇంక పట్టించుకోడు. దేవునికి ఆ సృష్టికి సంబంధం లేదు. ఇది అమెరికా దేశంలో పుట్టింది. ఇంకొక వాదం ఉంది. అదేంటంటే ఫైనైట్ గాడిజం, అంటే పరిమితులున్న దైవవాదం, పరిమిత దైవవాదము అంటారు దీన్ని. ఆ దేవునికి కొన్ని పరిమితులు ఉన్నాయి. బోర్ కొడుతోందా? తప్పదు, ఇది తెలుసుకోవాలి. సో అన్నిటికంటే పాపులర్, అన్నిటికంటే ముఖ్యమైన కొన్ని తెగలు ఉన్నాయి బయటకు వచ్చినటివి. అవేంటివి అంటే, నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను, దాన్ని చూడండి. అందులో ఉన్న తెగలు నేను చూపిస్తాను. ఆ తెగలు ఇవన్నమాట. చూడండి, ఎబియోనైట్స్ అంటారు, అంటే ఎబియోనీయులు. వీళ్ళు క్రీస్తు దైవత్వాన్ని విస్మరించారు. వీరు కూడా ఒక యూదా క్రైస్తవ సముదాయం నుంచి బయటకు వచ్చినటువంటి తెగయే. డాసెటిక్ నాస్టికులు ఉన్నారు. వాళ్ళు ఆయన దైవత్వాన్ని మాత్రమే చెప్పారు, కానీ ఆయన మనుష్యుడు కాదు అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. ఏరియన్లు ఉన్నారు. ఏరియన్లు అనేవాళ్ళు ఈరోజు పేరు మార్చుకొని యెహోవా సాక్షులయ్యారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక చిన్న దేవుడు అంటారు. ఓకే. మోనోఫిజైట్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయనలో కొంచెము మానవత్వం అక్కడక్కడ ఉంది అంటారు. కొంచెం మానవత్వం అంటే పూర్తిగా లేఖనాలను ఉన్నట్లుగా తీసుకోము వీళ్ళెవరు కూడా. మరియమైట్లు అంటే మరియమ్మను మిగిలిన వాళ్ళను కూడా దేవుళ్ళుగా చేసుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళు. సో ఇది మీరు రాసుకుంటాను అంటే మీరు రాసుకోండి, నేను ఆపను. ఎందుకంటే మీ చేత్తో రాసుకున్నటువంటి మీ చేత్తోనే మీరు రాసుకుంటే మీకు పనికి వస్తుంది. అయినప్పటికీ నేను మీకు ఈ స్లైడ్స్ మొత్తము ఈమెయిల్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఈమెయిల్ అడ్రసెస్ ఉంటే నాకు ఇస్తే మొత్తం అంతా ఇస్తాను. సో మీరు ఫోకస్ ఆన్ లిసనింగ్ మోర్, లెట్స్ డిస్కస్. ఓకే, యూ కెన్ బి ఫ్రీ. నేను అంతా ఇస్తాను, ఉన్నది మొత్తం ఇచ్చేస్తాను. సో అక్కడ రాయబడింది నేను చెబితే అది మీరు మిస్ అవ్వకండి దయచేసి.